హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. సో ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి నేను 3 days బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి, దాని కంటిన్యూషన్ అనమాట. సో ఫైనల్గా గార్లాండ్ లుక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. టోటల్గా 5 parts కూడా స్టిచ్ చేసేసాను. సో మీకు జస్ట్ ఈ లుక్ ఎలా ఉంటుందనేది ఒకసారి చూపిస్తున్నాను. అలాగే ఈ గార్లాండ్ లెంత్ కూడా ఇక్కడ ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. గార్లాండ్ లుక్ వచ్చేసి చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఏదైనా అకేషన్స్ కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ మనము న్యాచురల్ ఫ్లవర్స్ కొనాలంటే కాస్ట్ ఎక్కువగా ఉంటాయి కదా, సో ఇలాగ వీటిని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో డోర్ డెకరేషన్ పర్పసే కాకుండా ఫోటో ఫ్రేమ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. సో వీటిని ఎన్నిసార్లు వాష్ చేసుకున్నా కూడా ఏమీ పాడవు అనమాట. కొన్ని ఏళ్ళైనా కూడా ఇలానే ఉంటాయి. సో ఇక్కడ టోటల్గా ఇవి వచ్చేసి నేను 5 పీసెస్గా డిస్పాచ్ చేసుకున్నాను అనమాట. సో ఈ పైన వచ్చేసి ఇవి షార్ట్ లెంత్ అండి. ఈ 2 గార్లాండ్స్ కూడా 21 centimeters ఈచ్ ఉన్నాయన్నమాట, ఈ 2 కూడా. అలాగే మిడిల్లో హ్యాంగ్ చేసుకునేటువంటి హ్యాంగింగ్ వచ్చేసి 8 centimeters ఉందండి. సో ఇలాగ మీ డోర్ లెంత్ లేదంటే మెజర్మెంట్ని బట్టి మీరు ఇలాగ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే సైడ్ హ్యాంగింగ్స్ వచ్చేసి 2 కూడా ఈచ్ వచ్చేసి 72 centimeters లెంత్ తీసుకున్నాను నేను. గ్రాండ్ లుక్ కావాలంటే మనం ఈ 5 partsని మనం హ్యాంగ్ చేసుకున్నట్టయితే లుక్ అయితే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. లేదు కొద్దిగా సింపుల్గా కావాలనుకుంటే ఓన్లీ మిడిల్ పార్ట్ని మాత్రమే మనం హ్యాంగ్ చేసుకున్నట్టయితే రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. మనకు నచ్చినట్టు దీన్ని డిస్పాచ్ చేసుకోవచ్చు అండి. సో మనకి ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ని యూస్ చేసుకుని హ్యాంగ్ చేసుకోవచ్చు. లేదు మనకి ఓన్లీ సైడ్సే కావాలంటే సైడ్స్ని హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. సో లుక్ అయితే చాలా బాగుంటుంది. స్టిచ్ చేసుకోవడానికి అయితే నియర్లీ మనం ఒక 1 week స్పెండ్ చేసామంటే ఈ గార్లాండ్ని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు నచ్చినటువంటి కలర్స్ తోటి పాలిస్టర్లో మనకి చాలా నంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మనకు నచ్చినటువంటి కలర్స్ తోటి మనం కలర్ఫుల్గా ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మనం యూస్ చేసాక వాష్ చేసేసి అట్టపెట్టెలో మనం దీన్ని స్టోర్ చేసి పెట్టేసుకున్నామంటే షేప్ అనేది చేంజ్ అవ్వకోకుండా లుక్ కూడా చాలా బాగుంటుంది. మనం ప్రెస్ చేసి కంప్రెస్గా ఉండేలాగా పెట్టామంటే మాత్రం అతుక్కుపోయి షేప్ అనేది పెటల్ షేప్ అనేది చేంజ్ అవుతుందండి. సో స్పేషియస్గా ఉండే అట్ట బాక్స్లో పెడితే మాత్రం ఇలానే ఉంటుందన్నమాట. సో ఈ గార్లాండ్ని పైన పార్ట్స్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు నేను 2 వైపులో కూడా ఇలాగా 5 బీడ్స్ని యాడ్ చేసుకున్నాను. పైన వైపు హ్యాంగ్ చేసే 3 parts కూడా ఇలాగా 5 బీడ్స్ని మనం స్టార్టింగ్లో యాడ్ చేసుకోవాలి. అలాగే చివర్లో కూడా యాడ్ చేసుకోవాలి. మిడిల్ పార్ట్కి వచ్చేసి స్టార్టింగ్లో ఒక 5 beads యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సైడ్ హ్యాంగింగ్స్కి అయితే అవసరం లేదండి. అలాగే హ్యాంగింగ్స్ చివర్లో వచ్చేసి నేను టోటల్గా 13 beads అయితే హ్యాంగింగ్ కోసం యూస్ చేశాను. సో మీకు ఎంత లెంత్ కావాలనే దాన్ని బట్టి మీరు బీడ్స్ని వచ్చేసి మీరు యూస్ చేసుకోవచ్చు. మనకి బయట షాప్స్లో డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయన్నమాట బీడ్స్లో వచ్చేసి. సో మీకు నచ్చినటువంటి బీడ్స్ని మీకు ఎలా కావాలంటే అలాగా డిజైన్ చేసేసుకోవచ్చు అనమాట. అలాగే హ్యాంగింగ్స్ కోసం వచ్చేసి పైన రింగ్స్ యూస్ చేశాను కదండి, ఇవి వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్కి ఉన్నటువంటి రింగ్స్ అనమాట. మీ దగ్గర ఇలాంటివి లేనట్టయితే ప్లాస్టిక్ మాత్రం యూస్ చేయకండి. సో కీ చైన్స్కి మన దగ్గర ఉంటాయి కదండి పాతవి, అలాంటి వాటిని యూస్ చేయొచ్చు అనమాట ఈ హ్యాంగింగ్స్కి. సో ప్లాస్టిక్ యూస్ చేసినట్టయితే అవి తొందరగా విరిగిపోయి మళ్ళీ మనం యూస్ చేసుకోవాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. ఈ ఐరన్వి లేదంటే ఇలాంటి స్టీల్వి యూస్ చేసినట్టయితే ఎన్నేళ్ళైనా కూడా పాడవవు, అంటే రస్ట్ అవ్వడం కానీ విరిగిపోవడం కానీ అలా ఉండదన్నమాట. సో ఎవరైనా ఈ వీడియోని చూసి గార్లాండ్ని ప్రిపేర్ చేసుకోవాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ అయితే షేర్ చేస్తాను. ఆ లింక్ని చూసి మీరు ఇలాంటి గార్లాండ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగ ఈ గార్లాండ్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే మినిమం 1 week అయితే టైం పడుతుందండి. సో మనం కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు ఇలాంటి అందమైనటువంటి గార్లాండ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.